హైదరాబాద్ లో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయింది. కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురంలో ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కిరణ్ సినిమా విడుదలైన తొలి రోజే పైరసీకి పాల్పడుతున్నట్లు గుర్తించారు. పలు వెబ్సైట్లలో సినిమాను అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు కిరణ్ ఇప్పటి వరకు 40 సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు. పైరసీ వల్ల గతేడాది సినీ ఇండస్ట్రీకి ఏకంగా 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇదే అంశంపై డీటెయిల్స్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, కిరణ్ కుమార్ ఎప్పటి నుంచి ఈ పైరసీ చేస్తున్నాడు, అసలు ఏ విధంగా పైరసీ చేసేవాడు? అరుణ సినిమా పైరసీకి సంబంధించిన రాకెట్ గుట్రట్ అయింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటు టీఎస్పీసీకి సంబంధించిన యాంటీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫిర్యాదు ఆధారంగా ఏదైతే వెబ్సైట్స్ కేటాయించారో ఆ వెబ్సైట్ కి సంబంధించిన వాటన్నిటికి సంబంధించి వివరాలు సేకరించారు. పైరసీ వల్ల మొత్తం సినిమాకు సంబంధించి పరిశ్రమకు 3,700 కోట్ల నష్టం వాటిల్లిందనేది సైబర్ క్రైమ్ కి టీఎస్పీసీ ఫిర్యాదు చేయడంతో పైరసీకి పాల్పడుతున్నటువంటి జనకిరణ్ కుమార్ అనే వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కి అయితే తరలించారు. సినిమాలకు సంబంధించి పైరసీ చేస్తూ ఇటు ఏపీకి సంబంధించిన తూర్పుగోదావరికి చెందినటువంటి కిరణ్ ఇటు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం ఏరియాలో వనస్థలిపురం ఏరియాలో ఉంటూ అక్కడ ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న సమయంలోనే ఈజీ మనీ కోసం పైరసీ సంబంధించిన వీడియోలు తీయడం, ఆ తర్వాత వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం అయితే మొదలు పెట్టాడు. అయితే వీటన్నిటి ఆధారంగా జనకిరణ్ కుమార్ ని ఐటీ అడ్రస్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని గుర్తించడం, కిరణ్ కుమార్ అయితే ప్రస్తుతం రిమాండ్ కి అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి. నిందితుడి పైన 66 ఐటీ యాక్ట్ తో పాటు కాపీ రైట్, సినిమాటోగ్రఫీ సంబంధించిన యాక్ట్ల కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. యాంటీ వీడియో సంబంధించిన పైరసీ విభాగం ఫిర్యాదు చేయడం ఈ మొత్తం వ్యవహారం అంతా గుర్తురట్ అయింది. మొత్తం వెబ్సైట్ లో 5 ద్వారా ఈ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయడం, వాటి దగ్గర నుంచి వచ్చినటువంటి యూఎస్సీ రూపంలో వచ్చినటువంటి 300 నుంచి 400 రూపంలో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ అన్నింటిని కూడా వాటన్నిటిని జెట్పే తో పాటు కాయిన్ డిసిఎక్స్ అనే ఆన్లైన్ మాధ్యమాల ద్వారా డబ్బులు ఇండియన్ రూపీగా మార్చడం ద్వారా మనీని సంపాదిస్తున్నాడు. అయితే నిందితుడి దగ్గర ప్రస్తుతం 2 మొబైల్స్ అయితే తీసేశారు. పైరసీ కనుక ఇంకెవరైనా ఘోరంలో ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఓకే అమర్, థ్యాంక్ యూ.